ఇక్కడ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అడ్డగోలు జమాబందీ వ్యవహారం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న 54 రేషన్ దుకాణాలు ఇక్కడ మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం. చిన్న చిన్న పల్లెలలో, పోతిరెడ్డి పల్లె లాంటి చిన్న పల్లెలో పెట్టినాం. రాగట్ల పల్లె లాంటి చిన్న పల్లెల కొత్త గ్రామ పంచాయతీ చేసి అక్కడనే మళ్ళీ వాళ్ళు ఇంకో పక్క ఊరికి పెద్ద ఊరికి పోయి అక్కర లేకుండా ఆడనే దుకాణం పెట్టినాం. దుకాణం పెట్టి ఏం చేసినాం, మేము స్థానికంగా ఉండే మహిళా సంఘానికి అప్పచెప్పినాం. మీరు నడుపుకోండి పొదుపు సంఘం వాళ్ళు, తద్వారా మీకు ఇంత ఆమ్దాని ఉంటుందని చెప్పి పొదుపు సంఘం వాళ్ళకి అప్పచెప్పినాం. మరి నువ్వేం చేసినావు వచ్చి ఇప్పుడు? ఇక్కడ నా చేతిలో 4 సార్లు ఓడిపోయిన ఆయన ఏందో ఆయనే రాజు ఆయనే మంత్రి అన్నట్టు ఆయన ఇక నేనే నడుపుతా మొత్తం ప్రభుత్వాన్ని, అసలు ఇక అటు రేవంత్ రెడ్డి ఇక్కడ నేను అన్నట్టుగా ఇష్టారాజ్యం ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ ఉన్నారు. దానికి అధికారులు వంతపాడుతూ ఇవాళ ఆగమాగం అవుతున్నారు. అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మొన్న సస్పెండ్ అయింది. మీరు చట్టం ప్రకారం కాకుండా కానూన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కావచ్చు, పోలీసులే కావచ్చు, ఆర్డీఓలే కావచ్చు, కలెక్టర్లే కావచ్చు, ఎవడే కావచ్చు, తప్పకుండా ఫలితం అనుభవిస్తారు. చట్టం ప్రకారం పనిచేయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకోము. మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మళ్ళా 3.5-4 ఏళ్లలో కేసీఆర్ గారు తిరిగి వస్తారు. మీ సంగతి తప్పకుండా అప్పుడు చూస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే ఇక్కడ ఒక మాట నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ కలెక్టర్ని ఆర్డీఓని 54 దుకాణాలకు దరఖాస్తులు పిలిచింది. 480 మంది పైసలు కట్టి మరీ దరఖాస్తు చేసుకున్నారు. ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఆరోపిస్తున్నారు, మేము కూడా కాదు. కాంగ్రెస్ నాయకులే లక్షల రూపాయలకు అమ్ముకున్నారు దుకాణాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, నేను చూసిన స్వయంగా వీడియో. పోతుగల్ గ్రామానికి సంబంధించిన ఒక తమ్ముడు ఆరోపణ చేయడం నేనే చూసిన. కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులు కూడా అమ్ముకుంటున్నారు అని. ఇవాళ నిరసనలు చెప్తా ఉన్నారు, వాటర్ ట్యాంక్ లెక్కి మరీ నిరసన ప్రదర్శనలు చేస్తా ఉన్నారు. ఎవరైతే అర్హులుగా ఉండి అన్యాయం జరిగిందో వాళ్ళు బాధితులు బాధపడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే మంత్రులకు, సివిల్ సప్లైస్ మంత్రికి ఈ విషయంలో స్ట్రైట్ గా నేను అడిగేది ఒకటే, మీరు ఏదైతే రాత పరీక్ష పెట్టినమంటున్నారో దాని మెరిట్ లిస్టు బయట పెట్టండి, వెంటనే ప్రకటించండి. పీజీలు చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళకేమో మార్కులు రావట, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు మార్కులు వస్తాయట. కాంగ్రెస్ కండువా కప్పుకుంటే, లక్షల రూపాయలు సమర్పించుకుంటే ఇవాళ ఎటుబడితటు సిరిసిల్లలో వ్యవహారం చేస్తా అని అనుకుంటా ఉన్నారు. దీనికి శిక్ష తప్పదు. ఆర్డీఓ అయినా, నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, కలెక్టర్ అయినా ఎవరైనా శిక్ష తప్పదు. దబ్బన మేము మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు 4 ఏళ్ల తర్వాత నేను రిటైర్ అయిపోతా కదా, నాదేంది అనుకుంటే నీ దగ్గరికి వెళ్ళి రికవరీ చేపిస్తా అని కూడా చెప్తా ఉన్నా. ఇది పద్ధతి కాదు. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం నడవాలి తప్ప మేము 10 ఏళ్ళు ఉన్నాం ఇక్కడ, మాకు చేత కాదా ఇట్లాంటి పనులు చేసుడు? ఇవాళ అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కి నేను చూస్తా ఉన్నా, అన్ని చూస్తా ఉన్నా, కానీ మౌనంగా. ఎందుకంటే అధికార మదంతో మీరు చేస్తున్న వ్యవహారం. మొన్న ఇక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు పెడతారు. ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులో స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళ మా ఫోటోలు ఉండవు. మా చేతిలో ఓడిపోయిన వాళ్ళ కాంగ్రెస్ ఫోటోలు పెట్టి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నడిపిస్తా ఉన్నారు ఇక్కడ జిల్లా యంత్రాంగం. నేను గుర్తు చేస్తా ఉన్నా, జిల్లా పుట్టించిందే కేసీఆర్, రాజన్న సిరిసిల్ల జిల్లా చేసిందే కేసీఆర్, ఇలా మీరు కూర్చున్న కలెక్టరేట్ కట్టించిందే కేసీఆర్. కాబట్టి అతికి పోతే, అతి చేస్తే ఇబ్బందుల పాలవుతారు, ఉద్యోగాలు పోతాయి. తర్వాత 4 ఏళ్లలో మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి కూడా అధికారులకు నేను హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఈ విషయంలో వదిలిపెట్టాం. ఇవాళ వాటర్ ట్యాంకెట్కి కొట్లాడుతున్న బాధితులు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, మీ తరఫున తప్పకుండా హైకోర్టును ఆశ్రయిస్తాం. అసలు నోటిఫికేషనే తప్పుల తడక అని చెప్తున్నారు. ఎక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలి, ఎక్కడ బీసీ ఇవ్వాలి, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆఫీసులో కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాసుకొని ఇచ్చినట్టు ఉన్నదని చెప్తా ఉన్నారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం, వదిలిపెట్టాం. అదేవిధంగా అధికారులకు కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడైనా చేసిన తప్పును సరిదిద్దుకోండి, చేసిన దిక్కుమాలిన పనిని వెంటనే క్యాన్సిల్ చేయండి, చేసి తప్పులు సరి చేసుకొని మెరిట్ లిస్టు పెట్టండి. 480 మంది రాత పరీక్ష రాసిండ్రు, వాళ్ళ లిస్టు మొత్తం పెట్టండి. ఎవరికెన్ని మార్కులు వచ్చినాయి, ఎవరు ఎట్లా రాసిండ్రు,
ఇన్విజిలేటర్ల సంతకాలు లేకుండా తీసుకుంటారండి ఎవడన్నా? ఇన్విజిలేటర్ల సంతకాలు లేకుండా ప్రశ్న పరీక్ష జవాబు పత్రాలు తీసుకొని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవాలి. ఆర్డీఓ ఆఫీసుల ఈ పనికిమాలిన పనులు చేయాలా? దీనికా మీరున్నది ఇక్కడ? ఇంత దిగజారుడు రాజకీయమా? 54 పోస్టులు వస్తే వాటిని అమ్ముకుంటారా లక్షల రూపాయలకు? ఇదా మీ బతుకు ఇక్కడ? అందుకే నేను అంటా ఉన్నా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతోని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులారా, ఎల్లకాలం మీ కాలం కాదు. తప్పకుండా మళ్ళా మా టైం వస్తుంది. ఆ టైంలో తప్పకుండా మేము కూడా ఈరోజు ఒక్కొక్కరు ఎవరెవరైతే ఇట్లా అతికి చేస్తూ ఉన్నారో అన్ని గుర్తుపెట్టుకొని మిత్తితో సహా చెల్లిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మాదిరిగా చివరిగా నేను చెప్పేది, ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం కక్ష తీర్చుకోదలుచుకుంటే, పగ సాధించదలుచుకుంటే నేను దానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఏం చేస్తారో చేయండి. చూస్తా ఉన్నా 9-10 నెలల నుంచి రోజొక్క పుకారు ఉట్టియాలి. హెడ్లైన్ మేనేజ్మెంటు, డెడ్ లైన్ మేనేజ్మెంట్, అది తప్ప పీకిందేం లేదు. 9.5 నెలల ఒక్క పథకం ప్రజలకు పనికొచ్చేది. చెప్పిన డైలాగులేమో అనంతంగా చెప్పిండ్రు. రైతు భరోసా ఇస్తా, రుణమాఫీ చేసేసిన. ఇలా ఊళ్ళలోకి పోతే కాంగ్రెస్ వాళ్ళు తన్నేటట్టున్నారు. ఏది రైతు భరోసా? వానాకాలం అయిపోనే వచ్చే నాట్లు వడనేవాడే. ఇంతవరకు రైతు భరోసా దిక్కులేదు. 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు. ఇప్పుడు 10,000కి దిక్కులేదు. రుణమాఫీ అన్నారు. 1వ విడత పాలాభిషేకాలు, 2వ విడత పాలాభిషేకాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఊళ్ళలోకి పోతే రైతులు సెల్ఫీలు తీసుకొని ఇక నాకు గాలే రుణమాఫీ అని లొల్లి పెడతాను. అందుకే నేను అనేది, ఎల్లకాలం మోసం నడవది. ఎన్ని రోజులు ఈ డ్రామాలు నడవయన్న విషయాన్ని కూడా గుర్తించాలి. నేతన్నల విషయంలో కూడా మీ డ్రామాలు బంద్ పెట్టి వెంటనే స్పందించి మీరు ఇస్తానన్న 2 చీరల ఆర్డర్లు మొత్తం సిరిసిల్లకే ఇయ్యాలి. అదేవిధంగా ఇలా మీరు మోసం చేస్తా ఉన్నారు మైనార్టీ సోదరులను కూడా. రంజాన్ తోఫా బంధు, క్రిస్మస్ కానుక బంధు. ఎందుకు బంధు యువనాయకు తెలియదు. ఎందుకు బంద్ చేసారో ఎవరు చెప్పేటోడు లేడు, అడిగేటోడు అంతకంటే లేడు. ఎందుకు బంద్ చేస్తారండి పేదవాళ్ళకు మంచి చేసే కార్యక్రమాలు? అందుకే నేను అనేది, మూర్ఖపు ప్రభుత్వం, దివాలాకోరు రాజకీయం, అది తప్ప మీకు తెలిసిందేమీ లేదు. తప్పకుండా దీనికి అనుభవిస్తారు ఫలితం అనే మాట కూడా చెప్తూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందు ఇబ్రహీంపట్నంలో, మహేశ్వరంలో, రాష్ట్రంలోని పలు వేదికల ద్వారా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోదండరెడ్డి, చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు, హైదరాబాద్ ఫార్మా సిటీ రద్దు, మేము ల్యాండ్ తిరిగి రైతులకే తిరిగి చెల్లిస్తాం, ఇచ్చేస్తాం, ఫార్మా సిటీలో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరే కదా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా సిటీ రద్దు అని శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఆయన ప్రకటన చేసిండు. ముఖ్యమంత్రి గారు చెప్పినాడు ఫార్మా సిటీ రద్దు అని చెప్పినాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినాడు ఫార్మా సిటీ రద్దు అని చెప్పి, ఈరోజు హైకోర్టులో ఆ రైతులు పోతే ఫార్మా సిటీ ఉన్నదా లేదా అని రైతులు పోతే, ఇదే ప్రభుత్వం హైకోర్టులో నిన్న పిటిషన్ వేసింది, ఫార్మా సిటీ రద్దు కాలేదు, అట్లే ఉందని. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి ఇవాళ రేపు ఏం మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఉన్న సిటీ గురించి మాట్లాడతలేడు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, 4th సిటీ అని మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పు, చేతనైతే నీ భాషలో చెప్పాలంటే మొగోడివైతే చెప్పు, 1 ఎకరం సేకరించిన ఆ భూమి భూసేకరణ చట్టం కింద నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు చెప్పే ఫ్యూచర్ సిటీ కానీ, నువ్వు చెప్పే 4th సిటీ కానీ, నువ్వు చెప్పే ఏఐ సిటీ కానీ, నువ్వు చెప్పే జూ పార్క్ కానీ 1 ఎకరం భూమి సేకరించినవా? మరి 1 ఎకరం భూమి సేకరించకపోతే అది మేము గతంలో ప్రతిపాదించిన హైదరాబాద్ ఫార్మాసిటీకి సంబంధించిన భూమి అయితే దాన్ని ఇతర అవసరాలకు ఎట్లా మళ్లిస్తావు? ఎట్లా నువ్వు న్యాయ వ్యవస్థని, న్యాయమూర్తులను తప్పుదో పట్టిస్తున్నావు? ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. నువ్వు గతంలో చెప్పిన మాట నిజమే అయితే, ఫార్మాసిటీ రద్దు, నేను తిరిగి భూములు వెనక్కిస్తా అన్న మాట నిజమే అయితే ఆ పని చెయ్యి. అట్లా కాకుండా నేను 4th సిటీ కడతా, 5th సిటీ కడతా, ఇంకేదో కడతా, మా 4 బ్రదర్స్కి రియల్ ఎస్టేట్ దందా కోసం దీన్ని వాడతా అంటే మాత్రం రైతులు ఊరుకోరు. ఏ రైతులైతే నీకు ఓటేసి ఇబ్రాహీంపట్నంలో ఇంకా ఇతర ప్రాంతాల్లో గెలిపించినరో వాళ్లే నీ పార్టీ అంతు కూడా చూస్తారు. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, రేపు కోర్టులో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి, లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఫార్మాసిటీ కడుతుండ్రా లేదా? రెండో మాట కూడా నేను అడుగుతా ఉన్నా,
కోర్టు కూడా నోటీస్ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా న్యాయమూర్తులకు. ఫార్మా సిటీ ఆనాడు 14,000 ఎకరాలు 7 ఏళ్లు కష్టపడి మేము రైతులను ఒప్పించి మెప్పించి నానా తంటాలు పడి సేకరించిన 14,000 ఎకరాల్లో 64,000 కోట్ల పెట్టుబడులు రావాలని, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలనే ఒక ఆకాంక్షతోని మేము ఆనాడు ఫార్మా సిటీని ప్రతిపాదించినాం. ఇవాళ నేను న్యాయమూర్తులను కూడా కోరుతా ఉన్నా, దయచేసి మీరు గమనించాలని చెప్పి కూడా వేడుకుంటా ఉన్నా. ఫార్మా సిటీ అనేది 14,000 ఎకరాలు మేము ఏదైతే సేకరించినామో అది కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. కండిషనల్ అంటే ఫార్మా కోసం మాత్రమే మేము తీసుకుంటున్నాము ఈ స్థలాన్ని అని చెప్పి ఆనాడు భూసేకరణ చట్టాన్ని స్పష్టంగా ఆ జీవోలోనే పేర్కొంటూ ఫార్మా సిటీ కోసం అని తీసుకున్నాం. ఇవాళ ఆ భూములను ఇతర అవసరాల కోసం, రియల్ ఎస్టేట్ దందాల కోసం, ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం, ఫోర్త్ సిటీ అనే హంగామా కోసం, ఏఐ సిటీ అనే హడావిడి కోసం మళ్ళిచ్చి దానిలోకి 1,000 కోట్లు నొక్కేయాలనే ఆలోచన ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో ఇది రియల్ ఎస్టేట్ స్కాము. దీన్ని దయచేసి గౌరవ న్యాయమూర్తులు కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈ భూ దందాలను తప్పకుండా మేము కూడా బయట పెడతాము. సమయానుకూలంగా ఎవరెవరు ఇందులో జోక్యం చేసుకున్నారు, ఎట్లా జరుగుతున్నది, ఏం జరుగుతున్నదో కూడా చెప్తాం. కానీ ఫార్మా సిటీ విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. అయితే ఒకటే ప్రశ్న, ఫార్మా సిటీ కొనసాగిస్తే 14,000 ఎకరాల్లో ఫార్మా సిటీ ఉండాలి, లేదా రద్దు చేస్తే మరి వెంటనే మీరు తిరిగి భూమి రైతులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తొందరలోనే మేము కూడా పార్టీలో ఈ విషయమై మొత్తంగా కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకొని ఆ రైతులను కూడా అవసరమైతే కలవడానికి కూడా బయలుదేరుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. సరిగా పార్టీ మారినాక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. నేను అనేదల్లా ఒక్కటే, సిద్ధంగా ఉంటే చాలా సంతోషం. ఆయన ఒక్కడే కాదు 10 మంది కూడా సిద్ధంగా ఉండాలి. ఉప ఎన్నికలు పక్కా వస్తాయి. వీళ్ళందరికీ పరాభవం కూడా తప్పదు. హైదరాబాద్ లో ఇవాళ 1 కాదు 2 కాదు పేదవాళ్ళ ఇల్లు. ఎంత అరాచకం అంటే అసలు ప్రభుత్వంలో కుడి చేయి ఏం చేస్తుందో ఎడం చేయి తెలుస్తలేదు. 3 రోజుల కింద రిజిస్ట్రేషన్ అవుతుంది ఒక ఇల్లు. 1,50,00,000 రూపాయలు పెట్టి ఒక మధ్యతరగతి మనిషి కొనుక్కుంటాడు. 3 రోజుల తర్వాత హైడ్రా వచ్చి కూలగొడుతుంది. అసలు ఈ ప్రభుత్వం నడుపుతున్నారో వీళ్ళు సర్కస్ నడుపుతున్నారో నాకైతే అర్థమవుతలేదు. నీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ శాఖనేమో రిజిస్ట్రేషన్ చేస్తుంది, ఇంకో శాఖనేమో మున్సిపల్ శాఖ వచ్చి కూలగొడుతుంది. అసలు మీ కనీసం మీకన్నా తెలుస్తుందా ఏం చేస్తున్నారో? చిన్న పిల్ల వేదశ్రీ అనే పాప, 7 ఏళ్ల పాప, ఆమె అడుగుతున్నది, మా పుస్తకాలు తీసుకుంటామంటే కూడా మాకు టైం ఇవ్వలేదు, బల్మిట్కి నూకేసిండ్రు, మా అమ్మ నాయన పెట్రోల్ పోసుకుంటే కూడా గుంజుకపోయి పోలీసు వాళ్ళు తీసుకుపోయినరు, రేవంత్ సార్ చేయించిండు అని చెప్పి ఒక చిన్న పాప మాట్లాడుతున్నది. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఒక ప్రెగ్నెంట్ లేడీని కనికరం లేదు నీకు, ఒక చిన్న పాప అంటే కనికరం లేదు. నీ ప్రభుత్వమే చేసిన రిజిస్ట్రేషన్ అనే సోయి కూడా నీకు లేదు. నీ ఖజానాకేమో పైసలు అటు తీసుకుంటావు, ఒక జేబులో పెట్టుకుంటావు, ఇంకో జేబులోనేమో కూలగొడతావు. ఇలా ఎవడు బాధ్యుడు? నీ ప్రభుత్వమే చేసిన తప్పుకు ఎవడు బాధ్యుడు? నీ అన్నగాని ఇల్లేమో ముట్టనీయవు, మీ అన్న ఇల్లేమో భద్రంగా ఉండాలి, బడుగుల బతుకు మాత్రం ఛిద్రం కావాలి. ఇదేనా నీ నీతి? నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 40,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు, కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా రెడీగా ఉన్నాయి హైదరాబాద్ లో. మేము ఎలక్షన్ తర్వాత ఇద్దామని పెట్టినాం. 40,000 ఇల్లు రెడీగా ఉన్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఏ పేదల ఇళ్ల మీదైతే పోయి కులగొడుతున్నావో వాళ్ళందరికీ ముందు తాళాలి, గృహప్రవేశాలు చేయించు, సామాన్లు తీసుకునే టైమీ, అటెనక అవసరమైతే చెర్ల కట్టినరు, శిఖంల కట్టినరు, బఫర్ల కట్టినరు, నాలా మీద కట్టినంటే కులగొట్టు, కానీ ముందు వాళ్ళని తరలించు, ఒప్పించి మెప్పించి సంస్కారవంతంగా పనిచేయి. మీ అన్నకు ఒక న్యాయం, మిగతా పేదలకు ఇంకో న్యాయం ఉంటుందా? ఇది పద్ధతేనా? ఆయన గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేయొచ్చు, గవర్నమెంటే కూలగొట్టచ్చా 3 రోజుల తర్వాత? నీ ఇల్లు కూలగొడితే ఒప్పుకుంటావా? ఆఖరికి ఇంకొక మాట అంటున్నా నేను, శాతనైతే పర్మిషన్లు ఇచ్చిన అధికారుల మీద చర్య తీసుకో. అమాయకులైన ప్రజల మీద ఎందుకు పడుతున్నావు? అమాయకులైన ప్రజలు, పేద ప్రజలు ఎవడుంటాడండి నాలా మీద? ఆ మురికి కాలువ మీద ముక్కు అదిరిపోతుంటే, గబ్బు కొడుతుంటే, దోమలు గుడుతుంటే, రకరకాల రోగాలు వస్తుంటే ఎవడు కడతాడు నాలా మీద ఇల్లు? రేకుల డబ్బా, రేకుల షెడ్డు? ఒక పేదవాడు, గరీబుగాడు, ఒక రిక్షా దొక్కుంటా ఆయనే, ఆటో నడుపుకుంటా ఆయనే, ఒక జిరాక్స్ సెంటర్ నడుపుకుంటా ఆయనే, జ్యూస్ స్టాల్ నడుపుకుంటా ఆయనే పెట్టుకుంటాడు. అట్లాంటి వాళ్ళ పొట్టగొట్టి పెద్ద పెద్దోళ్ళని మాత్రం కాపాడుతున్నావు. నేను అడుగుతున్నా,
మూసీ నదిలో అడ్డంగా ఎంక్రోచ్మెంట్లు పెద్ద పెద్ద బిల్డర్లు కడుతున్నారు. కొట్టు వాళ్ళని దమ్ముంటే. మూసీ నది మీదే కాదు, ఇవాళ నీ మంత్రులు విలాసవంతమైన ఫామ్ హౌజులు, మీ ఎమ్మెల్యేలు, మీ పెద్దలు కేవీపీ రామచంద్రరావు కొట్టు వాళ్ళ కొట్టు మొదలు. మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కొట్టు, చెరువును పూడ్చిండు. మీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీది కొట్టు. వాళ్ళందరినీ ఇడిచిపెట్టి పేదోళ్ల మీద గరీబుగాళ్ళ మీద పడి వాళ్ళని సావగొట్టుకుంటా ఏం సాధిస్తావు నువ్వు? అందుకే నేను చెప్పింది నిన్న, హైడ్రా విషయంలో ఏదైతే హైడ్రామా ఈ ప్రభుత్వం చేస్తుందో నేను ఆ బాధితులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు తెలంగాణ భవన్ మీకు శరణ్యంగా ఉంటుంది, అండగా ఉంటుంది. మా లీగల్ టీం ఉన్నది. మొత్తం హైదరాబాద్లో మాకే ఓట్లు వేసారు. మీరు మా ఎమ్మెల్యేలు అంతటా ఉన్నారు, మా కార్పొరేటర్లు గల్లీకి ఉన్నారు. మీరు దయచేసి మీకేమైనా ఇబ్బంది ఉంటే మీ గౌరవ కార్పొరేటర్, బీఆర్ఎస్ కార్పొరేటర్ కానీ మాజీ కార్పొరేటర్ ఉంటే మాజీ కార్పొరేటర్ కలవండి, వాళ్ళు నా దగ్గర తీసుకొస్తారు. భవన్లో మా హెడ్ ఆఫీస్లో లీగల్ టీం ఉన్నది, లాయర్లు ఉన్నారు. న్యాయ పోరాటం చేద్దాం. ఈ రకంగా ప్రభుత్వం ఆదివారం చేస్తా, పొద్దున 3 గంటలకు వచ్చి కూలగొడతా. అదే మీ అన్నగారి ఇంటికేమో 30 రోజుల నోటీస్ ఎందుకు ఇచ్చినావు? మీ అన్న తిరుపతి రెడ్డికేమో 30 రోజుల నోటీసులు, 45 రోజుల నోటీసులు, ఆయన కోర్టుకు పోయే వెసులుబాట్లు. కానీ మిగతా వాళ్ళకి మాత్రం తెల్లారి 3 గంటలకు వచ్చి నడి వీధిలో గుంజి, వాళ్ళు దళితులు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళని మాత్రం బజార్లేసి బుల్డోజర్తోని తొక్కేస్తావా? అందుకే వాళ్ళకండగా మేము ఉంటాం. తప్పకుండా వారు ఎవరైనా సరే మా స్థానిక ఎమ్మెల్యేలను కానీ, మా కార్పొరేటర్లను కానీ, మా డివిజన్ నాయకులను కానీ మీరు సంప్రదిస్తే వాళ్ళకు న్యాయంగా కూడా న్యాయ పోరాటం కూడా మా పరంగా మేమే చేస్తాం, వారికి అండగా నిలబడతామని కూడా చెబుతూ, ఈ ప్రభుత్వానికి మనసుంటే నేను డిమాండ్ చేసినట్లు 40,000 ఇండ్లు రెడీగా ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అవి మొదలు ఇచ్చి అలా గృహప్రవేశం చేయించు. తాళాలు ఇచ్చుడు, కాగితాలు ఇచ్చుడు కాదు, గృహప్రవేశం చేయించు. వాళ్ళ ఆడికెళ్ళి మొత్తం సామాన్లు తీసుకుపోయి సర్దుకుంటాడు చేయి. అట్లయినాక కావాలంటే వాళ్ళని ఒప్పించి మెప్పించి తీసేయి తప్ప కుసంస్కారంగా ఇవాళ పేదవాళ్ళు కదా, గరీబ్ గాళ్ళు కదా, వాళ్ళకి ఎవరు దిక్కు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు రాజ్య పగను, రాజ్య ప్రతీకారాన్ని హైదరాబాద్లో ఓటైనందుకు తీర్చుకుంటా అంటే మేము చూస్తా ఊరుకోమనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.